హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇంకా అరకు వీడియోలోని ఇదే లాస్ట్ వీడియో అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. మీకు బిఫోర్ వీడియోలోని రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అయితే చూపించాను కదండి. నెక్స్ట్ అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ట్రైబల్ మ్యూజియంలోని చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవి కోంబోలో అయితే ఆఫర్లో అయితే ఉంటాయి. చూసారు కదా, స్కై సైకిల్ అండి. పైన తాడు ఉండి పైనుంచి సైకిల్ మీద అయితే చేస్తారు కదా ఫీట్స్ అని, అలాంటి ఫీట్స్ అయితే ఉంటాయి. అలాగే వాల్ క్లైంబింగ్, అలాగే జిప్ లైన్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చాలా వరకు ఉంటాయి లోపల. మేము వచ్చేసరికి 5:30 అయితే అయ్యింది. ఇంకా లోపల వచ్చేసరికి ఇక్కడ బోట్ షికార్ అయితే ఉందండి. మనం పెడల్తో తొక్కుతూ చక్కగా బోట్ షికార్ అయితే చేయొచ్చు. ఇంకా 5:30 అవడం వల్ల మాకు ఆ యాక్టివిటీస్ అయితే లేవు, క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే చీకటి అయినప్పుడు అలాంటి యాక్టివిటీస్ కొంచెం చాలా భయంగా ఉంటుంది అనమాట. అదేంటంటే చిన్న తాడు మీద అండి సైకిల్తోని వెళ్తూ ఉండాలి. అది బ్యాలెన్సింగ్ ఉంటుంది కానీ కొంచెం భయం ఉంటుంది కదా, అందువల్ల అయితే ఇంక చీకటి అవ్వగానే అది క్లోజ్ చేసేసారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అలాంటి యాక్టివిటీస్కి 5 బిఫోరే వెళ్ళిపోండి. మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు రెయిన్ అయితే బాగా పడింది. మళ్ళీ తగ్గిన తర్వాత వెళ్ళామని చెప్పేసి అన్నాను కదండి. మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా అలా కొంచెం కొంచెంగా స్టార్ట్ అయితే మేమైతే అంబ్రెల్లా వేసుకొని ఇక్కడ చూడడానికి అయితే వచ్చేసాము. మనకు ఆ యాక్టివిటీస్ లేకపోయినా ఇక్కడ మ్యూజియం అయితే ఉంటుందండి. మనకి పేరు వచ్చేసరికి ట్రైబల్ మ్యూజియం కదా, ట్రైబల్ వాళ్ళది వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్గా మంచిగా అయితే బొమ్మలు అయితే తయారు చేసి ఉన్నాయి. చాలా బాగున్నాయి బొమ్మలని. ఇక్కడ వచ్చేసరికి ఆదివాసీ దేవాలయం ఎలా ఉంటుందా అనేది అది ఒక డెమోలాగా అయితే చూపించారు. మొత్తం బొమ్మలని చాలా ఒరిజినల్గా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి, మీరు చూసేయండి. అసలు ఏంటి అప్పుడు రోజుల్లో ఎలా వాడేవారు, ఏ వస్తువులు ఉపయోగించేవారు, అవన్నీ ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారనమాట. చాలా రియాలిటీగా అయితే ఉంది చూడడానికి.
అప్పటి రోజుల్లో పంచాయతీ ఎలాగ జరిగేది అని చెప్పేసి చూసారు కదండి. ఆ బొమ్మలు అనేది యాజ్ ఇట్ ఈజ్గా చూడడానికి చాలా న్యాచురల్గా అయితే ఉన్నాయి. వాళ్ళు అప్పటి రోజుల్లోని ఎలాంటి వస్తువులు వాడేవారు అని చెప్పేసి అక్కడైతే పెట్టారు. అన్ని చెక్కతోనైతే తయారు చేసి ఉన్నాయండి. అలాగే మట్టితో తయారు చేసిన వస్తువులు కానీ ఇవే ఎక్కువ షో చేస్తున్నాయి. అప్పుడు రోజుల్లో అవేనండి. ఇప్పుడంటే వచ్చాయి స్టీల్ అని, సిల్వర్ అని, ఈ రకరకాల వస్తువులు అయితే వాడుతున్నారు. కానీ అప్పుడు రోజుల్లోనే అవే మంచిది హెల్త్కి కూడానా. మళ్ళీ ఇప్పుడు మనం అలాగే ట్రెండ్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం కదండి. అంటే మళ్ళీ అలాంటి వస్తువులే మళ్ళీ వాడడానికి అయితే ట్రై చేస్తున్నాం కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా మంచిది కూడానా. ఇలాగా అన్ని రకాల మ్యూజియంలు అయితే చూసాము. ఎందుకంటే యాక్టివిటీస్ అయితే లేవు కదా. ఇంక చూడాల్సింది మ్యూజియము, పార్కు, ఇంక అంతకుమించి ఇంకేం ఉండదు. అదే యాక్టివిటీస్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అప్పుడు రోజుల్లో వాళ్ళు నడానికి పెట్టుకునే బెల్ట్లు అండి. బెల్ట్లు అంటే అదే వడ్డానం అండి. ఇదంతా ఫోటో గ్యాలరీ అనమాట. ఈ ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ కూడా చూసేసాము. మీలో ఎవరైనా ఇంకా అరకు వీడియోస్ చూడలేనట్టుగా అయితే తప్పకుండా వాచ్ చేయండి. నేను ప్లేలిస్ట్లోని మొత్తం వీడియోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇదే లాస్ట్ వీడియో. ఇంకా అరకు ట్రిప్ ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అప్పటి రోజుల్లోని చెవులు కావని, మెడలో అవని, ముక్కు కావని ఏంటంటే పెట్టుకునేవారో షో చేశారు. చూశారు కదా, చిన్న చిన్నవి చాలా బ్యూటిఫుల్గా ఉండేయండి. ఎందుకంటే అది పెట్టుకుంటే వాళ్ళ ట్రెడిషన్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. అందువల్ల అలాంటి ఐటమ్స్ కూడా షో చేశారు. ఇంకా బయట వచ్చేసరికి కొన్ని షాపులు అయితే ఉన్నాయి. అక్కడ మనకి ఏదైనా కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చూశారు కదా, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇవి ఒకటి తప్పదు, ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ వెళ్ళిపోవడమే, లేకపోతే నచ్చితే కొనుక్కోవడం. ఇంకా అంత మించి చేసేదేం లేదు. చూశారు కదా, వర్షంతో ఫుల్ తడిచిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ దసరా కదండి, దసరా టైం కదా. ఇక్కడైతే ఘటాలు అయితే ఊరేగిస్తున్నారు. బాగుంది, అది కూడా చూసాము. ఇంకా ఫైనల్గా ఇవన్నీ చూసేసి నెక్స్ట్ ఒకటి ఉంటుంది కదండి, ఏ ఊరికి వెళ్ళినా అదేంటంటే ఐ లవ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ అయితే, హ్యాష్ ట్యాగ్ అయితే ఉంటుంది. మేము ఎక్కడికి వచ్చాము, అరకు వచ్చాం కదా, అందువల్ల ఐ లవ్ అరకు అనేది ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. మీకు ఈ ట్రైబల్ మ్యూజియం దగ్గర ఇక్కడైతే మనం ఫోటో దిగేసి ఇంకా ఫైనల్గా అరకుకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ చూసారు కదా మా మొహాలు అయితే ఎలా పొంగిపోయాయో. మేమైతే రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే కదా రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్ నుంచి రావడానికి మాకు 5 minutesలో వచ్చేయచ్చు. ఏదైనా లేట్ చేయొచ్చు, కానీ ఏదైనా ట్రావెలింగ్ టైం మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి 12కి అనమాట. ఇంకా ఏం చేసేది లేక 11:30కి అయితే వచ్చేసాము. అరకు టు వైజాగ్ మనకి అర్ధరాత్రి 12కి అయితే ఎక్కామండి. మార్నింగ్ 4:45కి అయితే దిగిపోయాము. ఇంకా తెల్లవారితే దసరా రోజు అయితే చాలా బీభత్సంగా వర్షం అయితే పడింది. మేమైతే ఇంకా సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.